ఇప్పుడంటే శ్రీలీల బస్ కాస్త తగ్గింది కానీ లాస్ట్ ఇయర్ చూడాల్సిందే ఆమె స్టేటస్ ని. ఏ స్టార్ హీరో సెట్ లో చూసినా ఆమె కనిపించేది. ఈ ఏడాది సేమ్ సీన్ మీనాక్షి చౌదరి విషయంలో రిపీట్ అయింది. వీరిద్దరి కెరియర్స్ ను పోల్చి చూస్తూ కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు వెల్ విషర్స్. ఎప్పుడొచ్చామన్నది కాదన్నాయ్, బుల్లెట్ దిగిందా లేదా అని కాస్త మాస్గానే అంటున్నారు కిసిక్ బ్యూటీ శ్రీలీల. అందం ఉంది, మంచి పర్ఫార్మర్ అన్న పేరుంది. స్పీడ్ స్టెప్పులకి, గ్లామర్ రోల్స్కి కేర్ ఆఫ్ అవుతారనుకుంటే ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అని ఆ మధ్య శ్రీలీల విషయంలో తెగ ఫీల్ అయిపోయారు ఫ్యాన్స్. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ల లక్షణాలన్నీ ఆమెలోనే చూసుకుంటారు వెల్ విషర్స్. అయితే ఇంత క్రేజ్ ఉన్న కెరీర్కి శ్రీలీల కామా ఎందుకు పెట్టారు? ఇది అందరి డౌట్. మెడిసిన్లో ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ కాన్సంట్రేట్ చేయాల్సొచ్చిందన్నది ఈ బ్యూటీ ఇచ్చిన స్టేట్మెంట్. చదువు కోసమైతే పర్లేదు కానీ ఫ్యూచర్లో మాత్రం ఇంతింత గ్యాప్ తీసుకోకండే అని సలహాలిస్తున్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్ శ్రీలీల ఎంత బిజీగా ఉన్నారో ఈ ఏడాది మీనాక్షి చౌదరి కూడా అంతే హెక్టిక్ షెడ్యూల్స్ చేశారు. ప్రతి 2 నెలలకి ఒకసారి ఏదో సినిమాతో పలకరిస్తూనే ఉన్నారు మీనాక్షి. లక్కీ భాస్కర్లో చిన్న బాబుకి తల్లిగా నటించారు మీనాక్షి. కెరీర్ పీక్స్ మీదున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని సలహాలు అందుతున్నాయట ఆమెకి. చిన్నప్పటినుంచి నాన్న నేర్పిన డిసిప్లిన్, స్విమ్మింగ్ అండ్ బ్యాడ్మింటన్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిగర్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతోందని, దానివల్ల సినిమా కెరీర్కి చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు ఈ బ్యూటీ. ఫ్యూచర్లో ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తానని అంటున్నారు మిస్ మీనాక్షి.